దేవుని తోడు మాకుంటుందని, దేవుడు దీవిస్తాడని, దేవుడు ఆశీర్వదిస్తాడని, మా పిల్లల్ని దేవుడు కాపుగాస్తాడని మేము మందిరానికి వస్తున్నాం. ఆశీర్వాదాలు దీవెనల కొరకు మందిరానికి వస్తున్నారంట. అవును, మనకు అదే అవసరం. రక్షింపబడ్డ కొత్తలో మనకేమి తెలియదు కాబట్టి మనకు అది అవసరం. రక్షింపబడ్డ కొత్తలో ఆత్మీయ పసితనం కాబట్టి బైబిల్ తెలియదు, దేవుడు తెలియదు, భక్తి తెలియదు, భక్తుడు తెలియదు, విశ్వాసం తెలియదు, ఓర్పు తెలియదు, ఏమీ తెలియదు. ఇటు సాతాను తంత్రములు తెలియదు, దేవుని వ్యూహము తెలియదు. కాబట్టి మనం కేవలం విడుదల కొరకు, ఆశీర్వాదాల కొరకే మందిరానికి వస్తూ ఉండేవాళ్ళం. కానీ రక్షింపబడ్డ 4-5 సంవత్సరాలకి నీకు విశ్వాసం అంటే ఏమిటో, ఓర్పు అంటే ఏమిటో, బైబిల్ అంటే ఏమిటో, దేవుడు అంటే ఏమిటో ఒక అవగాహన కలుగుతుంది. సేవకులు ఈ 4-5 సంవత్సరాల్లో ప్రసవ వేదన పడి మీకు వీటిని గూర్చిన అవగాహన కలిగేటట్లు చేస్తారు. ఈ 4-5 సంవత్సరాల తర్వాత కూడా మందిరానికి దేని కొరకు వస్తున్నారండి అంటే మరలా ఆశీర్వాదాలు, దీవెనలే. చచ్చేవరకు